సుమిత్రను కాపాడడానికి దీప్ అసలు కూతురనే నిజాన్ని బయట పెట్టిన కార్తీక్. ఇంతకు ఏం జరిగింది? అసలు సుమిత్రను కాపాడడానికి దీప్ అసలు కూతురనే విషయాన్ని కార్తీక్ బయట పెట్టడం ఏంటి? అసలు ఏ ఉద్దేశంతో కార్తీక్ ఈ నిజాన్ని బయట పెట్టాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా డాక్టర్ చెప్పిన దానికి కార్తీక్ లోపలే కుమిలిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేని పరిస్థితిలో కార్తీక్ ఉంటాడు. ఎందుకంటే గట్టిగా నిజాన్ని బయటకు చెప్పలేడు, అలాగని దాచుకోనలేడు. ఎందుకంటే 2 రోజులు మాత్రమే సమయం ఉంది. 2 రోజుల్లో ఇంట్లో వాళ్ళందరికీ కార్తీక్ ఈ నిజం చెప్పాలి. సుమిత్రకు మనోధైర్యాన్ని ఇవ్వాలి, హాస్పిటల్లో జాయిన్ చేయాలి. దానికి టాస్క్కి 2 రోజులు మాత్రమే ఉండేసరికి కార్తీక్కి ఏం చేయాలో, ఆ బాధను బయటకు ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో సుమిత్ర స్వీట్ చేసి తీసుకొచ్చి ప్రేమగా తినిపిస్తున్నా కానీ కళ్ళల్లోంచి నీళ్లు ఉప్పొంగుతున్నా, గుండెల నిండా బాధ ఉన్నా ఎవ్వరికీ చెప్పుకోలేని దీన స్థితిలో అయితే కార్తీక్ ఉండిపోతాడు. ఎంతైనా భర్త ఏ చిన్న కష్టంలో ఉన్నా భార్యకు ఇట్టే తెలుస్తుందని అంటారు కదా. కార్తీక్ పైకి నవ్వుతున్నా కానీ దీపక్ మాత్రం బావ ఏదో విషయాన్ని దాచిపెడుతున్నాడు. ఎందుకు అంత బావ బాధపడుతున్నాడు? ఆ విషయాన్ని బయటకు తెలియకుండా ఉండడం కోసం అంతలా మేనేజ్ చేస్తున్నాడు. అమ్మ ఆరోగ్య విషయంలో ఏదో తేడా వచ్చిందా? ఆ విషయాన్ని ఎలా చెప్పాలా, ఏం చేయాలా అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడా? ఏం చేయాలో అర్థం కాని దీప ఆలోచిస్తూ ఉంటుంది. భావను నిలదీసి అడిగినా చెప్పే ఉద్దేశం ఉంటే చెప్పేవాడు. ఇప్పుడు భావని ఎలా అడగాలి, ఏ విధంగా అడగాలి? భావ నిజాన్ని చెప్తాడా చెప్పడా, అసలు ఏం చేయాలి అని దీప అయితే ఆలోచనలో పడుతుంది. ఇంకా అలా ఆలోచించిన దీప కార్తీక్ ఎప్పుడైతే తను స్వీట్ తినిపించిందో వెంటనే బయటికి వచ్చేసి ఇంకా ఏడవడం మొదలు పెడతాడు. ఏడుస్తూ ఉండేసరికి వెనకాల నుంచి వచ్చి శివన్నారాయణ భుజం మీద చెయ్యేస్తాడు. భుజం మీద చెయ్యేసేసరికి ఎవరు ఇంతకు చెయ్యేశారు అని అనుకుంటూనే కళ్ళు తుడుచుకుని వెనక్కి తిరుగుతాడు. తిరిగేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా కార్తీక్ అయితే. తాత నువ్వేంటి ఇలా వచ్చావు అని చెప్పాను కానీ ఏమైందిరా సుమిత్రకు అని చెప్పనేసరికి అత్తకేమైంది, అత్తకేమీ కాలేదు మా తాత అని చెప్పనేసరికి నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ పెదవులు చెప్పకపోయినా నీ కళ్ళు చెప్తున్నాయిరా. సుమిత్రకు ఏదో జరిగిందని ఆ విషయాన్ని బయటికి చెప్పలేక లోపల దాచుకోలేక నరకయాతన అనుభవిస్తున్నావని క్లియర్గా తెలుస్తుంది. ఏమైందిరా అని చెప్పాను కానీ తాత అంటూ గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఏం జరిగిందిరా, సుమిత్రకి ఏదైనా ప్రమాదమా అని చెప్పాను కానీ అవును బ్లడ్ క్యాన్సర్ అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివన్నారాయణ. ఏంట్రా ఏంటి నువ్వనేది అనగానే బ్లడ్ క్యాన్సర్ అంట, కానీ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు, ట్రీట్మెంట్ దశలోనే ఉంది. సుమిత్ర గారిని 2 రోజుల్లో హాస్పిటల్కి తీసుకొచ్చి మనోధైర్యంతోనే నేను బ్రతుకుతాను అన్న నమ్మకంతో ఆవిడ హాస్పిటల్కి వస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని చెప్పి డాక్టర్ చెప్పారు. ఆ విషయం మరి దశరథ్కి తెలుసా అని చెప్పాను కానీ మావయ్య అత్తయ్య గురించి చెప్పకముందే టెన్షన్ పడిపోయేసరికి డాక్టర్ గారికి అనుమానం వచ్చి మావయ్యని బయటికి పంపించి నాకు మాత్రమే చెప్పారు. ఈ నిజం అత్తకు ఎలా చెప్పాలో, హాస్పిటల్కి ఎలా తీసుకువెళ్లాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఇప్పుడు సుమిత్రకు చెప్తే సుమిత్ర తట్టుకోలేదు కదరా అని చెప్పనగానే అదే అర్థం కావట్లేదు తాత, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా అందరికీ నిజం చెప్పాలో తెలియడం లేదు అని చెప్పనేసరికి ఇంకా నేను దీనికి ఏదొక పరిష్కారం ఆలోచిస్తాను, నువ్వు తొందరపడి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు, అర్థమవుతుందా? ముఖ్యంగా పారుకు కానీ జోష్నకు కానీ తెలియచేయనివ్వకు. వాళ్ళకి తెలిస్తే రాద్ధాంతం చేస్తారు. నువ్వు నిజం చెప్పలేనందుకు నింద నీ మీద వేస్తారు. వాళ్ళమ్మ ఆరోగ్యం గురించి ఆలోచించరు అని చెప్పనేసరికి అలాగే తాత అని చెప్పి ఇంకా కార్తీక్ కాస్త శివన్నారాయణకి చెప్పిన తర్వాత శివన్నారాయణ వెళ్ళిపోతాడు. గదిలోకి వెళ్ళి చాలా బాధపడతాడు. సుమిత్రకు ఇలా అంట అలా అంట అంటూ తన భార్య జోష్న ఫోటోను చూస్తూ తను ఎంతో బాధను చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉండేసరికి
ఏదొకటి చెయ్యాలి అని చెప్పి ఇంకా శివనారాయణ ఆలోచిస్తాడు. ఇప్పుడు దశరథ్కి సుమిత్రకి ఏదైనా జరిగిందని చెప్పనేసరికి హడావిడి పడతాడు కాబట్టి దశరథ్కి చెప్పకుండా ఈ విషయం సుమిత్రకే చెప్తే రహస్యంగా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సుమిత్ర అంగీకరిస్తుంది. ఇంట్లో వాళ్ళకి చెప్తే చెప్పొద్దు అని చెప్తుంది. లోపాయికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా సుమిత్ర వాళ్ళందరితో బ్రతకాలి అనుకుంటుంది కాబట్టి ముందు కార్తీక్ని సుమిత్రకు మాత్రమే చెప్పమంటే మంచిదేమో అని చెప్పి ఇంకా శివనారాయణ కాస్త వెంటనే కార్తీక్ని పిలుస్తాడు. చెప్పు తాత, ఏదైనా పరిష్కారం ఆలోచించావా అనగానే ఆలోచించానురా. నువ్వు ఒక పని చెయ్యి, ఇంట్లో వాళ్ళెవ్వరికీ చెప్పకు, కేవలం సుమిత్రకు మాత్రమే చెప్పు అనగానే అత్తకొక్కరికి ఎందుకు చెప్పమంటున్నావు తాత అని చెప్పనగానే చెప్తానురా. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి చెప్పావనుకో ఇంట్లో వాళ్ళంతా కూడా అంటే పారిజాతం, జోష్న కానీ సుమిత్ర మీద కొంచెం జాలి చూపిస్తారు. ఆ జాలి ఎలా ఉంటుందంటే మనకొచ్చిన వ్యాధి ఇంత పెద్ద ప్రమాదకరమైన వ్యాధినా అన్న బాధ లోపల మనిషిని ఇంకా కృంగదీసేస్తుంది. అందుకనే సుమిత్రకు మాత్రమే చెప్పావనుకో అత్త, భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఈ విషయం మామయ్యకి తెలిస్తే మామయ్య తట్టుకోలేరు. అందుకని ట్రీట్మెంట్ ఉంది అని చెప్పారు. నువ్వు మామయ్యకి చెప్పకుండా మీ పుట్టింటికి వెళ్తున్నాను అని చెప్పి నువ్వు హాస్పిటల్కి వస్తే నేను దీప అక్కడ హాస్పిటల్లో ఉండి చూసుకుంటాము. అక్కడ నీ దగ్గర అనసూయ గారిని పెట్టి నిన్ను ప్రతి క్షణం చూసుకోమని చెప్తాను. అప్పుడు కోలుకున్న తర్వాత మళ్ళీ నీ పుట్టింటి నుంచి ఇంటికి వచ్చేయచ్చు. అంటే ఏం కాదత్తా, మామయ్య దగ్గర దాచమని నేను అనడం లేదు. నీకేదైనా ఇంత చిన్న ప్రమాదం జరుగుతుందనేసరికి మామయ్య హడావిడి పడతాడు. మామయ్య అలా హడావిడి పడితే నువ్వు టెన్షన్ పడిపోతావు కదా, మీ మామయ్యకి ఏదో జరిగిపోతుందని. నువ్వైతే మామయ్య కోసం బ్రతకాలి అని అనుకుంటావు కాబట్టి ఆ హోప్స్తో నువ్వు హాస్పిటల్కి వస్తే క్యూర్ చేసి డాక్టర్ పంపిస్తానన్నారు. మనోధైర్యంతో హాస్పిటల్కి వస్తేనే పేషెంట్ నయమయ్యే అవకాశాలు ఉన్నాయి. నాకేదో జరిగిపోతుంది అన్న భయంతో వస్తే ఖచ్చితంగా అవకాశాలు ఉండవు అంటున్నారు. జోష్నకు కానీ పారుకు కానీ చెప్తే దాన్ని పెద్ద భూతద్దంలోంచి చూసి పెద్ద దానిలా చేస్తారు. అప్పుడు మళ్ళీ నువ్వే అదేదో నాకు మాయరోగం వచ్చింది అని అనుకుని భ్రమపడి ఇబ్బంది పడతావు అని చెప్పి మీ అత్తకు చెప్పరా. చెప్తే మీ అత్త ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని చెప్పాను. కానీ మామయ్యకి చెప్పకుండా అత్తయ్యకి మాత్రమే చెప్తే తప్పు కాదా తాత? రేపన్నా రోజున హాస్పిటల్కి వెళ్ళాక అత్తకి ఏదైనా జరగరానిది జరిగితే ప్రమాదం కదా అని చెప్పనేసరికి మరి ఏం చేద్దాంరా, ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకుందామా అని చెప్పనేసరికి అవసరం లేదు తాత, ఆ డాక్టరు హారిక గారు చాలా పెద్ద డాక్టరు, ఆవిడ ట్రీట్మెంట్ ఇస్తాను, ప్రమాదం లేదు అని చెప్పారు అనగానే అయితే మీ అత్తకు మామయ్యకు చెప్తావా అని చెప్పనేసరికి అలా చెప్పినా జోష్న పారిజాతానికి చెప్పలేదు అని అంటారు కదా తాత అని చెప్పనగానే మరి ఇప్పుడు ఏం చేద్దాంరా అని చెప్పనేసరికి నువ్వు ముందు చెప్పిందే నయమని అనిపిస్తుంది. మామయ్యకు అత్తయ్యకి ఏదైనా జరిగితే తట్టుకునే శక్తి మామయ్యకి లేదు అని నాకు అనిపించింది. ఇందాక హాస్పిటల్కి వెళ్ళినప్పుడే మామయ్యకి షివరింగ్ వచ్చి బీపీ కూడా అబ్నార్మల్ కాకుండా హై బీపీ వచ్చేసిందని డాక్టర్ చెప్పారు. అందుకోసమని అని చెప్పనేసరికి అయితే మీ అత్తయ్యకి మాత్రమే చెప్పు, మీ అత్తయ్యని మళ్ళీ క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీదేరా కార్తీక్ అనగానే ఖచ్చితంగా నాదే తాత అని చెప్పనేసరికి సరే అయితేనని చెప్పి ఇప్పుడు మీ అత్త ఆరోగ్యం బాగానే ఉందని మీ మామయ్య అనుకుంటాడు కాబట్టి పుట్టింటికి వెళ్తాను అని చెప్పుమను అని చెప్పనగానే సరే అని ఇంకా సరాసరి సుమిత్ర దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా ఎలా వచ్చావో అనగానే అత్త నేను ఒకటి అడుగుతాను చేస్తావా అని చెప్పనగానే ఏదైనా తినాలని అనిపిస్తుందా అని చెప్పనగానే కాదత్తా మనం గుడికి వెళ్దాము అని చెప్పనేసరికి మీ మామయ్యని కూడా పిలుస్తానుండ్రా అని చెప్పనగానే వద్దత్తా నువ్వు మాత్రమేరా, మనిద్దరం మాత్రమే గుడికి వెళ్దాము అని కార్తీకు సుమిత్ర ఇద్దరు గుడికి బయలుదేరతారు. ఏంట్రా ఎప్పుడూ లేనిది నాతో పాటు గుడికి వచ్చావు అనగానే నీకు ఒక విషయం చెప్పడం కోసం, అది దైవ సన్నిధిలో చెప్తేనే బాగుంటుంది అని నా ఉద్దేశం అనేసరికి ఏంట్రా అని చెప్పనగానే
అత్త, నేను ఇలా చెప్తున్నానని కాదు, కానీ కొంచెం నువ్వు ధైర్యంగా ఉండు. నీకేం కాదత్తా, నీకు ఎలాంటి ప్రమాదం రాదు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. నువ్వు నన్ను మేనల్లుళ్ళా కాకుండా కొడుకులానే చూసుకున్నావు కదా. ఒక తల్లిని బిడ్డ ఎలా కాపాడుకోవాలో అంతకంటే ఎక్కువగా నిన్ను నేను కాపాడుకుంటాను. నీకు ఏ ప్రమాదం రానివ్వను అని చెప్పాను. కానీ ఏంట్రా, నాకు ఏదో ప్రమాదం వస్తున్నట్టు, నా ప్రాణాలు పోతున్నట్టు నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పాను. కానీ అవునత్త, నీకు ప్రమాదం చుట్టుముట్టింది. నీ ప్రాణాలైతే కోల్పోయే పరిస్థితి అయితే లేదు, కానీ నీ ప్రాణాలకు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదు. కానీ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పనేసరికి ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు అనగానే, మొన్న హాస్పిటల్కి వెళ్ళింది మామయ్యకి ఒంట్లో బాగోకపోవడం వల్ల కాదత్తా, నీకు బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం వల్ల అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది. ఏంట్రా కార్తిక్, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ అవునత్త, ఆ రోజు నీకు బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయి. నువ్వు కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల నీకు అయిన వామిటింగ్స్ గురించి నీకు తెలియలేదు. దీప చూసింది కాబట్టి దీపకు తెలుసు. ఆ మామయ్య కూడా చూశాడు. ఇంకా వెంటనే మాకు కంగారు వచ్చి మిమ్మల్ని హాస్పిటల్కి పంపించాము. టెస్ట్లన్నీ చేసిన తర్వాత నీకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు. కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ స్టేజ్లోనే ఉంది. మామయ్యకి కూడా ఈ నిజం చెప్పలేదు. నీకు మాత్రమే ఎందుకు చెప్తున్నానో వినత్త. మామయ్యకి నీకేదైనా జరిగితే తట్టుకునే శక్తి మామయ్యకి లేదు. అందుకని ఇప్పుడు నీకు ఇది ఇలా అని చెప్పడంతో మామయ్య కృంగిపోతారు. అందుకని నేను చెప్పినట్టు చేస్తే నీకు ఏ ప్రమాదం లేకుండా క్షేమంగా మళ్ళీ నిన్ను నీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. కానీ కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పనేసరికి, ఏంట్రా ఏమంటున్నావు, నాకేం కాదా, నేను మళ్ళీ అందరితో పాటు క్షేమంగా ఉంటానా అని చెప్పాను. కానీ ఉంటావత్తా, ఖచ్చితంగా ఉంటావు. నీకేమీ కాదు, క్షేమంగానే ఉంటావు. నువ్వు ఏ ప్రమాదం లేకుండా మళ్ళీ ఇంటికి సంతోషంగా నవ్వుతూ తీసుకొచ్చే బాధ్యత నాది. కానీ మామయ్యకి ఇప్పటి వరకు నువ్వు అబద్ధం చెప్పుండవు. ఇప్పటికిప్పుడు అబద్ధం చెప్పాలి. అది ఒకటి కాదు, 2 అబద్ధాలు చెప్పాలి అని చెప్పనేసరికి, అబద్ధం చెప్పడమా, మీ మామయ్య దగ్గర ఎప్పుడు అబద్ధం చెప్పలేదురా అని చెప్పాను. కానీ కొన్నిసార్లు నిజం చెప్పడం కంటే అబద్ధం చెప్పడంలోని ఎదుటి వాళ్ళ ముఖంలో సంతోషం కనిపిస్తుందంటే అబద్ధం చెప్పడమే మంచిదత్తయ్య. ఇప్పుడు నీతో పాటు మామయ్య కూడా హాస్పిటల్కి వస్తే హాస్పిటల్లో మామయ్య కృంగిపోతాడు. అందుకని నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు మాత్రం మామయ్య దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళు ఎవరికొకరికి హెల్త్ బాగోలేదని చెప్పు. సుమారు 1 నెల రోజులు నేను అక్కడే ఉండి వాళ్ళని చూసుకోవాలని చెప్పు. మామయ్య వస్తానంటే ఏం పర్వాలేదండి, నేను ఒక్కదాన్ని వెళ్ళి రాగలను, ఫోన్ చేస్తాను అని చెప్పు అని చెప్పనేసరికి, మీ మామయ్య ఒప్పుకోరేమోరా, నన్ను చూడకుండా ఉండలేరు అనగానే, ఒప్పించత్తా, ఏదో రకంగా ఒప్పించగలిగితేనే నువ్వు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేసరికి, సరే వెళ్తానంటున్నావు కదా, వెళ్ళు అని మామయ్య ఒప్పుకునేంత వరకు ఒప్పించనగానే, సరే అయితేనని చెప్పి సుమిత్ర కాస్త ఇంటికొచ్చి దశరథ్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి, గుడికి వెళ్ళావా అని చెప్పాను. కానీ అవునండి, అప్పుడే మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది అనగానే, మీ ఇంటి నుంచా, ఏం జరిగింది అనగానే, మా మరదలకి హెల్త్ బాగోలేదంటండి, చూసుకోవడానికి మా అమ్మకు కూడా ఒంట్లో బాగోలేదంట, నేను 1 నెల రోజులు వెళ్ళి చూసుకుని వస్తానండి అనగానే, ఏంటి సుమిత్ర, ఎప్పుడు పుట్టింటికి వెళ్తాను అని అనని దానివి, మరి ఇప్పుడు పుట్టింటికి వెళ్తాను అని అంటున్నావేంటి అనగానే, ఎప్పుడు వెళ్ళంది కాబట్టే ఇప్పుడు వెళ్తాను అని చెప్తుందేమో దశరథ, వాళ్ళ మరదలికి ఒంట్లో బాగోలేదు అని చెప్తుంది కదా, బహుశా అందుకే వెళ్తానంటుందేమో. వెళ్ళనివ్వు, సుమిత్ర నోరు తెరిచి ఎప్పుడు ఏమీ అడగలేదు కదా, మరి అలాంటి తప్పుడు వెళ్ళనివ్వు అని చెప్పనేసరికి, వెళ్ళనివ్వు దశరథ అని చెప్పి ఇంకా అనేసరికి, సరే సుమిత్ర, నీ సంతోషాన్ని నేనెందుకు వద్దంటాను, 1 నెల రోజులు మాత్రమే, 1 నెల రోజుల్లో వచ్చేయాలి అనగానే,
మా వదిన కొంచెం మా మరదలు కొంచెం క్లియర్ అవ్వగానే వచ్చేస్తానండి అని చెప్పనేసరికి ఎప్పుడు వెళ్తున్నావు అని చెప్పనగానే రేపే బయలుదేరతానండి అని చెప్పనేసరికి ఒరే కార్తీక్ అని చెప్పాను కానీ చెప్పు మామయ్య అని చెప్పాను కానీ మీ అత్త వాళ్ళ పుట్టింటికి వెళ్తాదంట అనగానే ఏంటి అత్త పుట్టింటికి వెళ్తుందా అంటే అక్కడ అనుమానం రాకూడదు కదా అన్నట్టు ఉండడానికి అవునరా వాళ్ళ మరదలకి ఎవరికో ఒంట్లో బాగోలేదంట నువ్వు దగ్గరుండి మీ అత్తని తీసుకువెళ్ళి పుట్టింట్లో వదిలేసి రావాలి మళ్ళీ నువ్వే తీసుకురావాలి అనగానే తప్పకుండా మావయ్య అని చెప్పనేసరికి రేపు ఎన్ని గంటలకు అత్తా అని చెప్పాను కానీ రేపు నువ్వు వచ్చాక బయలుదేరి వెళ్దామా అని చెప్పనేసరికి సరే అత్త అని చెప్పి ఇంకా కార్తీక్ అయితే సుమిత్రకు అక్కడ అందరికీ కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత సుమిత్ర బాధపడుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే బట్టలు సర్దుకుంటూ ఏంటి సుమిత్ర బాధపడుతున్నావేంటి అనగానే మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటేనే భయంగా ఉందండి అని చెప్పనేసరికి ఎందుకు భయం నెల రోజుల్లో తిరిగి వచ్చేస్తావు కదా నువ్వు వెళ్ళేది పుట్టింటికే కదా ఎక్కడికి దూరంగా వెళ్ళవు కదా నువ్వు లేకుండా నేను నెల రోజులు గడపడం అంటేనే కష్టం నీకు వీలు కుదిరినప్పుడల్లా ఫోన్ చెయ్యి మర్చిపోవద్దు అని చెప్పనగానే సరేనండి అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త మరుసటి రోజు హాస్పిటల్కి బయలుదేరిపోయేసరికి డాక్టర్ అయితే ఇంట్లో వాళ్ళెవరికి చెప్పలేదా కార్తిక్ గారు అని చెప్పాను కానీ చెప్పలేకపోయానండి అని చెప్పనేసరికి సర్లేండి ట్రీట్మెంట్ కోసం పేషెంట్ని తీసుకొచ్చారు కదా అది చాలు చూడండి అమ్మా మీకు ఏ ప్రమాదం జరగదు మీకు ట్రీట్మెంట్ దశలోనే ఉంది మీరు మాత్రం ధైర్యంగా క్షేమంగా ఇంటికి పంపించే బాధ్యత నాది మీరు మాత్రం మీ ఇంట్లో వాళ్ళ కోసం మీ భర్త కోసం బ్రతకాలి అనే సంకల్పంతో మాత్రం ఉండండి అని చెప్పనేసరికి అలాగే డాక్టర్ అని చెప్పి ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా సుమిత్ర కొంచెం బాగా కృంగిపోయేసరికి ఏంటి ట్రీట్మెంట్కి మీరు అసలు సహకరించట్లేదు అని చెప్పనగానే మనసులో ఏదో బాధ ఉండిపోయింది డాక్టర్ అని చెప్పనేసరికి ఏం బాధత్తా దేనికి అంత బాధపడాల్సిన పనే ఉంది అనగాని నేను ఇలా హాస్పిటల్కి వచ్చాను కదా ఇక్కడ నా ప్రాణం పోతే నా కూతురు పరిస్థితి ఏమైపోతుంది నా కూతురికి ఇంకా పెళ్ళి కాలేదు నా కూతురు అంటూ జోష్న గురించి తెగ బాధపడిపోతూ చెప్తూ ఉండేసరికి కార్తీక్కి జోష్న గురించి చెప్పడం అస్సలు నచ్చదు పైగా చాలా కోపం వస్తూ ఉండేసరికి కూతురు గురించే బాధపడుతూ ఉండేసరికి ఎందుకత్తా నీ కూతురు దాని గురించి నువ్వు ఎందుకు అంత అలా బాధపడతావు అయినా నీ కూతురు ఏమన్నా జోష్న ఏంటి నీ కూతురికి ఎప్పుడో పెళ్ళైపోయింది నీ కూతురు కడుపుతో ఉంది కూడా అని చెప్పి కార్తీక్ నోరు జారుతాడు ఏంటి కార్తీక్ ఏం మాట్లాడుతున్నావు నా కూతురు జోష్న కాదా నా కూతురికి పెళ్ళైపోయి కడుపుతో ఉందా ఏంట్రా ఏంటి నువ్వు అనేది అని చెప్పనేసరికి అది అని చెప్పాను కానీ లేదు కార్తీక్ నువ్వేదో విషయాన్ని దాచిపెడుతున్నావు నా దగ్గర ఏదో దాస్తున్నావు చెప్పు కార్తీక్ నా కూతురు బ్రతికే ఉంది అని చెప్పావు ఎవరు నా కూతురు ఎక్కడుంది బ్రతికే ఉండడం ఏంటి అని చెప్పి మాట్లాడేసరికి అవునత్త ఎంత దూరం వచ్చింది కాబట్టి ఇంకా నేను నిజాన్ని దాచిపెట్టలేను అని చెప్పాను కానీ ఏంటి కార్తీక్ ఏంటది అని చెప్పాను కానీ నువ్వు అనుకుంటున్నట్టు జోష్న నీ కన్న కూతురు కాదత్తా నీ కన్న కూతురు కాదు నువ్వు పెంచిన కూతురు జోష్న ఇంతకీ ఎవరి కూతురు అనుకుంటున్నావు దాసు మామయ్య కూతురు అని చెప్పనేసరికి ఏంటి కార్తీక్ ఏం మాట్లాడుతున్నావు దాసు కూతురు జోష్న కావడం ఏంటి అని చెప్పాను కానీ అవును మామయ్య అవునత్త జోష్న దాసు మామయ్య కూతురే జోష్న అని చెప్పాను కానీ నాకేమీ అర్థం కావట్లేదురా అయోమయంలో ఉన్నాను అనేసరికి అర్థమయ్యేటట్టు నేను చెప్తానత్త ఎప్పుడైతే పారుని పెళ్లి చేసుకున్నారో పారుని ప్రేమగా చూడకపోవడంతో మన కుటుంబం మీద పారు కక్ష పెంచుకుంది అలా పెంచుకున్న కక్ష వల్ల పారు ఈ ఆస్తంతటికి వారసురాలు తన మనవరాలే అయ్యుండాలి అని కోరుకుంది అదే సమయానికి దాసు మామయ్యకి కూడా కూతురు పుట్టింది నీకు కూడా కూతురు పుట్టడంతో నీకు పుట్టిన కూతుర్ని కాస్త రోడ్డు పాలు చేసి
దాసు మావయ్యకి పుట్టిన కూతుర్ని అంటే జ్యోష్ణను తీసుకొచ్చి నీ కూతుర్ని చేశారు. రోడ్డు పాలు చేసిన దీపను కాస్త కుబేర్ అనే వ్యక్తి తీసుకువెళ్ళి చక్కగా పెంచాడు. నీ కూతురు ఎవరో కాదు, దీపే నీ అసలైన కూతురు అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి ఈలోపు శివన్నారాయణ ఇంకా ఇంటి దగ్గర దుఃఖంతో ఉండడంతో డౌట్ వచ్చి దశరథు అడిగేసరికి దశరథ్ కాస్త నిజం చెప్పేస్తాడు. ఇంకా వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి కరెక్ట్గా దీపే నీ అసలైన కూతురు, జ్యోష్ణ దాసు మామయ్య కూతురు అంటూ నిజం చెప్పడం కాస్త విని ఒక్కసారిగా పారు, జ్యోష్ణ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంట్రా కార్తీక్, ఏం మాట్లాడుతున్నావు? జ్యోష్ణ దాసు కూతురేంటి? ఏంట్రా ఏం చెప్తున్నావు అనగానే, అవును తాత, నేను చెప్పేది నిజమే. జ్యోష్ణ దాస్ మామయ్య కూతురే, మీ ఇంటి వారసురాలు కాదు, మీ సొంత మనవరాలు కాదు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా జ్యోష్ణ పారిజాతానికి చెమటలు కారిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులు మోసం చేశారు కదా, మోసం బయట పడిపోయింది అన్న భయంతో ఇంకా చెమటలు కారిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. టెన్షన్ పడిపోయేసరికి మరి ఎవర్రా నా మనవరాలు ఎవరు, దీపనా అని చెప్పాను. కానీ అవును తాత, దీపే నీ అసలైన వారసురాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా అందరూ కూడా షాక్ అయిపోయి, అంటే నా కూతురు దీపనా అని చెప్పాను. కానీ అవునత్త, నీ కూతురికి పెళ్ళవలేదు అని నువ్వు బెంగ పెట్టుకున్నావు కదా, నీ కూతురికి పెళ్ళి అయ్యింది, కడుపుతో కూడా ఉంది. నీ చేతుల మీదే తనకు సారీ కూడా ఇచ్చావు. నీకు గుర్తుందా అని చెప్పాను. కానీ గుర్తుంది కార్తీక్ అని చెప్పనేసరికి, మరి నీ కూతురు బిడ్డను నువ్వు ఎత్తుకుని తెప్పనవసరం లేదా? నువ్వు బ్రతుకుతావత్తా, నువ్వు మనోధైర్యంతో ఉండు అని చెప్పనేసరికి సుమిత్ర అంటూ దశరథ్ కాస్త దగ్గరికి వస్తాడు. ఏంటి సుమిత్ర, నా దగ్గర దాచి పెడదామనుకున్నావా అని చెప్పాను. కానీ మీకు చెప్తే మీరు తట్టుకోలేరు అన్న ఉద్దేశంతోనే మీకు నిజాన్ని చెప్పలేకపోయానండి. నాకేం కాదండి, నేను క్షేమంగానే ఇంటికి తిరిగి వస్తాను. అయినా నా మనవరాల్ని ఎత్తుకోవాలి కదా, నా మనవరాలు అత్తయ్య గారు అంశే కదా. నేను అత్తయ్య గారిని చూడలేకపోయినా మన మనవరాల్ని ఎత్తుకుని సంతోషంగా ఇల్లంతా కూడా పరుగులు పెడుతూ దాన్ని ఆడిస్తూ ఉంటాను. పెద్ద మనవరాలు చిన్న మనవరాలతో సంతోషంగా ఉంటానండి. నేను క్షేమంగా తిరిగి వస్తాను అనగాని, ఈ ధైర్యం ఉంటే చాలు మేడం, మీరు క్షేమంగా ఇంటికి వెళ్తారు. ట్రీట్మెంట్ చేస్తున్నాం కదా, మీరు ట్రీట్మెంట్కి స్పందిస్తే చాలు. మీ మనసులో ఇంకా ఎలాంటి బాధ లేదు కదా అని చెప్పనేసరికి, ఎలాంటి బాధ లేదు. ఇప్పటి వరకు నా కూతురు అనుకుని భ్రమపడి జ్యోష్ణకు పెళ్ళి అవ్వలేదని బాధపడ్డాను. కానీ నా కూతురికి నా మేనల్లుడితోటే పెళ్లి జరిగిందని తెలిసాక నాకెందుకు బాధ? నాకు ఏ బాధ లేదు. నాకు ట్రీట్మెంట్ చెయ్యండి, నేను సంతోషంగా ట్రీట్మెంట్ చేయించుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్తాను అని చెప్పి ఇంకా సుమిత్ర అనేసరికి, నిజంగా నా సుమిత్రకి ఏమీ కాదు కదా అని చెప్పాను. కానీ అబద్ధం చెప్పడం లేదు దశరథ గారు, నిజమే చెప్తున్నాను. సుమిత్ర గారికి ఏమీ కాదు, క్షేమంగా సుమిత్ర గారు ఇంటికి తిరిగి వస్తారు. మీరు ఆ ధైర్యంతో ఉండండి. తనని పేషెంట్లా కాకుండా ఒక నార్మల్ మనిషిలాగే చూడండి. అప్పటికి సుమిత్ర గారికి ఏ ఇబ్బంది ఉండదు. ఆవిడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా కొంచెం ఎనర్జెటిక్గా ఉంటారు అని చెప్పి డాక్టర్ కూడా చెప్పేసేసరికి ఇంకా సుమిత్ర అయితే దీప అని చెప్పాను. కానీ దీపను ఒక్కసారి ఇక్కడికి తీసుకురా కార్తీక్ అని చెప్పనేసరికి, సరే అత్త అని చెప్పి ఇంకా దీపను కాస్త హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి, అమ్మ దీప అని చెప్పాను. కానీ అవును అమ్మ అంటూ పిలిచేసరికి, ఇన్ని రోజులు నువ్వు అమ్మ అని పిలిచినా నాకు ఏమీ అనిపించలేదు. ఇప్పుడు నువ్వు నా కన్న బిడ్డవి, నువ్వు నా కూతురివి దీప అంటూ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది సుమిత్ర. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి దీపే సుమిత్ర అసలైన కూతురు అన్న విషయం కార్తీక్ బయట పెట్టాలని, సుమిత్రకు ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్